ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినటువంటి వాటిని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాము. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డుకి సంబంధించి ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1260 అండ్ 1440 బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో ఇక్కడ మనము 1260కి 1440కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఇక్కడ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంది? యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే A ఈక్వల్స్ టు BQ ప్లస్ R. సో హియర్ A is the dividend, B is the divisor and Q is the quotient, R is the remainder. హియర్ R అనేది ఇక్కడ మనకి 0 కను ఉన్నటువంటి డివైజర్కి మధ్యలో ఉంటుంది R వాల్యూ. R అనేది 0 అయినా అవ్వచ్చు. సో హియర్ ఇక్కడ ఏ ప్లేస్లో మనము ఏ రెండిట్లో ఏది పెద్దగా ఉంది? 1440 పెద్దగా ఉంది కదా. సో ఈ 1440ని మనం ఏగా తీసుకుంటాము. ఇక్కడ బి ప్లేస్లో మనం 1260 దీన్ని డివైజర్గా తీసుకుంటాము. సో ఇక్కడ 1440 ఈక్వల్స్ టు, సో డివైజర్ ఏముంది ఇక్కడ బి ప్లేస్లో 1260 తీసుకోవాలి. 1260. సో మరి 1440లో ఈ 1260 అనేది ఎన్నిసార్లు వెళ్తుంది? ఓన్లీ వన్ టైం మాత్రమే వెళ్తుంది. వన్ టైం వెళ్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 180 వస్తుంది. సో దీన్ని డివైడ్ చేసుకోవచ్చు, మనం డివైడ్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనం 1440ని 1260తో డివైడ్ చేసినప్పుడు వన్ టైం వెళ్తుంది 1260. సో రిమైండర్ ఏమవుతుంది? 1. సో రిమైండర్ 180. సో నౌ ఇక్కడ 1260 ప్రీవియస్ స్టెప్లో డివైజరు ఇక్కడ ఏమవుతుందంటే డివిడెండ్ అవుతుంది. ఇక్కడ రిమైండర్ R రాయండి. ఇక్కడ R ఈక్వల్స్ టు 180 బట్ నాట్ ఈక్వల్స్ టు 0. నౌ 1260 యాజ్ ఏ డివిడెండ్. ఈసారి డివైజర్ని 180గా తీసుకోవాలి. 180 ఇంటూ ఈ 180 ఎన్నిసార్లు వెళ్తుంది? 7 టైమ్స్ వెళ్తుంది. డివైడ్ చేసి చూడొచ్చు. ఇక్కడ మనం 1260 180తో డివైడ్ చేసినప్పుడు ఈ 7 టైమ్స్ వెళ్తుంది ఇది. సో కాబట్టి ఇక్కడ 180 7 టైమ్స్ వెళ్తుంది కదా, రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ ఈ స్టెప్లో మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 180తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో ఈ 180ని ఏమంటామంటే హెచ్సిఎఫ్ అంటాం. ఇక్కడ మనం హియర్ R ఈక్వల్స్ టు 0. దెర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1260 అండ్ 1440 ఈక్వల్స్ టు 180. నౌ 2015 ఆంధ్రప్రదేశ్ బోర్డు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 72 and 108 by the prime factorization method. So here find LCM and HCF of 72 and 108. సో ఇక్కడ మనల్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ LCM HCF ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఫస్ట్ 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి 72ని మనము ఎలా రాయొచ్చు? 2 into 2 into 2 and 3 into 3 and again 108. 2 4 8 252 2 4. సో ఈ 108ని 2 into 2 into 2గా రాయొచ్చు. ఇక్కడ 3 into 3 into 3 టైమ్స్. సో ఇక్కడ ఈ 72 చూడండి ఒకసారి 2 into 2 into 2 3 టైమ్స్ వచ్చింది కదా, 2 క్యూబ్. ఇక్కడ 3 into 3 2 టైమ్స్ వచ్చింది కదా, 3 స్క్వేర్ రాయొచ్చు. 2 into 2 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్. 3 into 3 into 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 క్యూబ్. సో ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఇక్కడ 2 పవర్స్, ఇక్కడ 2 క్యూబ్, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కదా. ఇక్కడ 2 స్క్వేర్ కన్నా కూడా ఇక దీని పవర్ 2 క్యూబ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సేమ్ బేస్ ఉన్న వాటిలో పవర్ ఏది ఎక్కువగా ఉంటే అది తీసుకోవాలి ఫస్ట్. ఎల్సిఎం ఆఫ్ 72 అండ్ 108 ఈక్వల్స్ టు, సో ఈ 2 పవర్స్లో ఇక్కడ 2 క్యూబ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని రాయాలి. 2 క్యూబ్ ఇంటూ ఇక్కడ కూడా 3 పవర్, ఇక్కడ కూడా 3 పవర్ ఉంది కదా. ఈ 3 పవర్స్లో ఇక్కడ 3 క్యూబ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ 3 క్యూబ్ రాయాలి. ఎల్సిఎం ఆఫ్ 72 అండ్ 108 ఈక్వల్స్ టు 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. దీనికి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 2 క్యూబ్ అంటే ఎంత? ఇక్కడ 8, ఇదేమో 27. సో 27 8తో మల్టిప్లై చేసినప్పుడు సో ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ 216 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 72 అండ్ 108 ఈక్వల్స్ టు, సో ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ కామన్గా ఏమున్నాయి? ఇక్కడ 2 కామన్గా ఉంది. సో 2 ఇంటూ మళ్ళీ ఇంకొక 2 కూడా కామన్గా ఉంది కదా, మళ్ళీ 2 రాసుకోవాలి. ఇంకో మళ్ళీ కామన్గా ఇక్కడ ఏం లేవు, సో ఇది రాయద్దు. సో ఇక్కడ 3 కామన్గా ఉన్నాయి కదా, ఇంటూ 3. మళ్ళీ ఇక్కడ ఈ 3 కామన్గా ఉంది కదా, సో మళ్ళీ ఇప్పుడు 3. సో ఈ విధంగా రాయాలి. అంటే కామన్గా ఉన్నాయి రాసుకోవాలి. ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ కూడా 2 స్క్వేర్ ఉంటుంది కాబట్టి 2 స్క్వేర్ రాసుకోవాలి. ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్ రాసుకోవాలి. సో ఇది హెచ్సిఎఫ్ అవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, 3 3 9. సో ఈక్వల్స్ టు 36. Therefore HCF of 72 and 108 equals to
36. 2015. Give an example for each of the following. The product of two irrational numbers is a rational number. Product of two irrational number is a rational number అడిగాడు ఇక్కడ. ఒక ఎగ్జాంపుల్ రాయమన్నాడు ఇక్కడ మనం. అంటే ఇక్కడ రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని మనము ప్రొడక్ట్ చేసినప్పుడు అంటే మల్టిప్లై చేసినప్పుడు రేషనల్ నెంబర్ వస్తుందనే దానికోసము ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమన్నాడు. సో ఇక్కడ టూ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్ ఎలా అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇట్స్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అండ్ అగైన్ క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఇట్స్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ రెండు ఇర్రేషనల్ నెంబర్స్ కదా ఇక్కడ nth రూట్ ఆఫ్ ఏ అండ్ nth రూట్ ఆఫ్ బి అంటే nth రూట్ ఆఫ్ ఏబి అనే ఫార్ములా ఉంది కదా. nth రూట్ ఆఫ్ ఏబి అంటే ఇది 4 into 16 అంటే nth రూట్ ఆఫ్ అంటే ఇక్కడ నేను n రాశాను, ఇక్కడ 3 రాసుకోవాలి, ఇక్కడ 3. సో 4 into 16 రాయాలి. సో ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 4 into 16 అంటే ఏముంది ఇక్కడ 4 స్క్వేర్. సో ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 4 into 4 స్క్వేర్ అంటే 4 క్యూబ్. సో ఇక్కడ nth రూట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ఇక్కడ పవర్ సేమ్ ఉన్నప్పుడు దాని వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ 4 వస్తుంది. 4 ఇట్ ఈస్ ఎ రేషనల్. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్. ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. అండ్ అగైన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అంటే దీంట్లో ఒక సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు ఇక్కడ. ఇది ఈజీ ఇంకా దానికి. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ సొల్యూషన్ చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ √3 అనేది ఏంటిది ఇక్కడ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో అలానే √5 కూడా ఇర్రేషనల్ నెంబర్ ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ nth రూట్ ఆఫ్ ఏ ఏంటి nth రూట్ ఆఫ్ బి అంటే nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అని చెప్పుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఎంత అంటే ఇక్కడ ఏం లేకపోతే 2 ఉన్నట్టు అనమాట. సో 3 5s స్క్వేర్ రూట్ ఆఫ్ 3 5s ఎంత ఇక్కడ 15. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అండ్ అగైన్ 2015 March. Write any three numbers of 2 digits. Find the LCM and HCF for the above numbers by the prime factorization method. So write any 3 numbers of 2 digits. అంటే ఇక్కడ మనకి ఏవైనా ఒక 3 నెంబర్స్ రాయమన్నాడు. ఆ 3 నెంబర్స్ 2 డిజిట్ నెంబర్స్ అయి ఉండాలి. మనం తీసుకున్నటువంటి ఆ 3 డిజిట్ నెంబర్ ఆ 3 నెంబర్స్కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనమే సొంతగా తీసుకొని చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఆ 2 డిజిట్ నెంబర్స్ ఒక 3 నెంబర్స్ తీసుకోవాలి ఇక్కడ 2 డిజిట్ నెంబర్స్ ఒక 3 తీసుకుంటున్నాను. లెట్ ఎనీ 3 నెంబర్స్ బి 12 15 అండ్ 21. సో ఈ 3 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 3 నెంబర్స్కి 2 డిజిట్ నెంబర్స్ అన్నమాట ఇవి. సో వీటికి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 12ని మనం ఎలా రాయొచ్చు 2 into 2 into 3గా రాయొచ్చు. సో 12ని 2 into 2 into 3గా రాయొచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 15ని మనం 3 into 5గా రాయొచ్చు. అలాగే ఇక్కడ 21 తీసుకున్నట్టయితే ఈ 21ని మనం 3 into 7గా రాయొచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ దీని 2 స్క్వేర్ కదా ఇది ఇంటూ 3. సో ఇక్కడ దీనికి ఏం పవర్స్ ఏం లేవు. సో ఇక్కడ అన్నిట్లో 3 చూడండి ఒకసారి ఇక్కడ 2 స్క్వేర్ ఎక్కడన్నా ఉందా లేదు. సో కాబట్టి ఇక్కడ ఎల్సిఎం రాసేటప్పుడు ఎల్సిఎం రాసేటప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ఇక్కడ మనము 2 స్క్వేర్ రాయాలి. ఇక్కడ 2 స్క్వేర్. అలానే ఇక్కడ 3 తీసుకున్నట్టయితే 3 ఇక్కడ 3 పవర్స్ అన్ని సేమ్ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ 3 రాసుకుంటాం. ఇక్కడ దీంట్లో 5 ఒకటి మిగిలింది 5 రాయాలి. దీంట్లో ఇక్కడ 7 ఒకటి మిగిలింది 7 రాసుకోవాలి. అంటే ఇక్కడ కామన్గా ఉన్నవి రాసుకోవాలి. కామన్గా ఉన్న 3 ఉంది. కామన్గా ఉన్న 3ని రాసుకున్నాము. సో కామన్గా ఉన్న 3 రాయగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మిగిలిపోయింది ఏంది ఇక్కడ 2 స్క్వేర్. అందుకని ఇక్కడ 2 స్క్వేర్. అలాగే ఇక్కడ 3 కూడా కామన్గా రాసేసాం ఆల్రెడీ. ఇక్కడ దీంట్లో 5 మిగిలింది కాబట్టి 5 రాయాలి. సో ఇక్కడ 21లో 3 ఆల్రెడీ రాసాం కదా కామన్గా ఉంది. సో ఇక్కడ 7 మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ 7 రాసుకోవాలి. సో ఇలా రాసుకున్న తర్వాత మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 4 3 are 12, 12 5 are 60, 60 into 7 420. అలాగే హెచ్సిఎఫ్ చూసినట్టయితే హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ కామన్గా ఉన్నవి ఏమున్నాయి ఇక్కడ 3 ఒకటే ఉంది. సో హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 2016 సో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ మార్చ్ పేపర్ 2 marks క్వశ్చన్ ఇది. ఎక్స్పాండ్ log 343 by 125. సో log 343 by 125 అని ఇలా ఎక్స్పాండ్ చేయమన్నాడు దీన్ని. సో దీన్ని ఫస్ట్ ఎక్స్పాండ్ చేసే ముందు
ఇక్కడ ఉన్నటువంటి 343ని 7 into 7 into 7 3 టైమ్స్ రాయొచ్చు కదా దీన్ని. 7 7 జా 49. సో 343ని మనం 7 క్యూబ్గా రాయొచ్చు. సేమ్ అలాగనే 125ని 5 into 5 into 5 3 టైమ్స్ రాయొచ్చు కదండి, 5 క్యూబ్. సో ఇప్పుడు log 343/125 ఈక్వల్స్ టు ఇక్కడ log m/n ఫార్ములా ఉంది కదా ఇక్కడ మనకి. సిన్స్ log m/n అంటే log m minus log n. log 343 minus log 125. Since log m/n equals to log m minus log n. Now, సో ఇంతకుముందు మనం 343 ప్లేస్లో 7 క్యూబ్ రాసాం కదా. సో 343 అంటే 7 క్యూబ్ మైనస్ 125 అంటే 5 క్యూబ్. మళ్ళీ ఇక్కడ మనకి log a పవర్ m అంటే m ఇంటూ log a అంటే 3 log 7 మైనస్ 3 log 5. సిన్స్ ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాము, log a పవర్ m ఈక్వల్స్ టు m ఇంటూ log a. సో log a పవర్ m ఈక్వల్స్ టు m ఇంటూ log a. సో ఈ విధంగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. 2018 March show that log 162/343 plus 2 into log 7/9 minus log 1/7 equals to log 2 అని ప్రూవ్ చేయమన్నాడు ఇక్కడ. log m/n అంటే log m minus log n రాయొచ్చు కదండి. log m minus log n log 343 ప్లస్ ఇక్కడ 2 into log a ఉంటే log 7/9 హోల్ స్క్వేర్ రాయొచ్చు ఫస్ట్ మైనస్ ఆఫ్. సో ఇక్కడ చూడండి ఇది log a/b అంటే log a మైనస్ log b లేకపోతే log m/n log m మైనస్ log n ఇలా బ్రాకెట్లో ఉంచుకోవాలి. ఇక్కడ ఈ 162ని మనము 2 into 3/4గా రాయొచ్చు ఇక్కడ మనం ఈ 162. ఎలా అంటే ఇక్కడ 162ని 3 3s. సో ఈ 162ని మనము 2 into log 162 అంటే 2 into ఇక్కడ 3 ఎన్నిసార్లు ఉంది, 1 2 3 4 టైమ్స్ 3/4 మైనస్ ఇక్కడ 343ని మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం. మనం ఈ 343ని మనము 7 క్యూబ్గా రాయొచ్చు, 7 into 7 into 7 ప్లస్ అలానే ఇక్కడ log 7/9 అంటే 7 స్క్వేరు 9 స్క్వేరు అంటే ఇప్పుడు ఎంత, ఇది 7 7 జా 49/81 మైనస్ లాగర్థమ్ ఆఫ్ 1 ఏమవుతుంది, 0 వస్తుంది. 0 మైనస్ ఇటు మైనస్ ప్లస్ log 7 log m ఇంటూ n అంటే log m ప్లస్ log n అంటే log 3/4 రాయాలి మైనస్ ఇక్కడ 3 ముందుకు రాసుకోవాలి దీన్ని 3 into log 7 49/81 అంటే log 49 మైనస్ log 81 ప్లస్ log 7. సో ఇక్కడ log 2. సో log 3/4 అంటే log a పవర్ m అంటే m ఇంటూ log 3 మైనస్ 3 into log 7 ప్లస్ సో ఇక్కడ 49 అంటే 7 స్క్వేరే కదా. సో 2 into log 7 అలాగే 81 అంటే 9 స్క్వేరే కదా. 2 into log 9 ప్లస్ log 7. సో ఇప్పుడు సింప్లిఫై చేసినట్టయితే log 2 ఇక్కడ ఉన్నాయా, log 2 లేవు. log 2 ప్లస్ 4 into log 3 మైనస్ 3 into log 7 ప్లస్ 2 into log 7. సో ఇక్కడ 3 స్క్వేర్గా రాసినట్టయితే సో 2 into log 3 స్క్వేర్ ప్లస్ log 7. సో ఇక్కడ log 2 ప్లస్ 4 into log 3 మైనస్ 3 into log 7 ప్లస్ 2 into log 7. ఇక్కడ చూడండి 2 ముందుకు వస్తే 2 2 4 అవుతుంది. 4 into log 3 ప్లస్ log 7. సో ఇక్కడ log 3 చూడండి ఒకసారి, ఇక్కడ 4 into log 3 4 into log 3. సో దీని వాల్యూ 0 అవుతుంది కదా. సో ఇక్కడ 3 into log 7 ఇక్కడేమో 2 into log 7. సో ఇక్కడ 2 log 7 ఇక్కడ log 7 ఉంది కదా, ఇక్కడేమో 3 ఇక్కడ 2 ఇక్కడ ఒక 1 3 log 7 ఇదేమో మైనస్ 3 log 7 ఈ మైనస్ 3 log 7. సో ఈ రెండు కలిపితే 3 ప్లస్ 3 log 7 అవుతుంది. సో అప్పుడు ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి.
సో ఫైనల్గా ఇక్కడ మనకి log 2 మిగులుతుంది. సో ఇది RHS అవుతుంది. 2016 మార్చ్ x² ప్లస్ y² ఈక్వల్స్ టు 7xy అయినప్పుడు దెన్ షో దట్ 2 ఇంటూ log x ప్లస్ y ఈక్వల్స్ టు log x ప్లస్ log y ప్లస్ 2 ఇంటూ log 3 అని చూపించమన్నా. x² ప్లస్ y² ఈక్వల్స్ టు 7xy అయితే 2 ఇంటూ log x ప్లస్ y ఈక్వల్స్ టు log x ప్లస్ log y ప్లస్ 2 ఇంటూ log 3 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ ఇలా ప్రూవ్ చేయమన్నప్పుడు ఇలా చూపించమన్నప్పుడు మనం LHS తీసుకోవాలి ఇక్కడ. సో LHS ఇక్కడ ఏముంది 2 ఇంటూ log x ప్లస్ y ఇది LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ log x ప్లస్ y హోల్ స్క్వేర్గా రాయాలి. సో x ప్లస్ y హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మన ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ అంటే x స్క్వేర్ b స్క్వేర్ y స్క్వేర్ 2ab అంటే 2xy. సో ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇఫ్ x² ప్లస్ y² ఈక్వల్ 7xy అన్నాడు కదండి. సో అంటే ఇక్కడ మనం x² ప్లస్ y² ప్లేస్లో మనం 7xy అని రాయొచ్చు. ఇక్కడ మనం 7xy దీని వరకే 7xy ప్లస్ ఇక్కడ ఏముంది ఇక్కడ 2xy లాగ్ 7xy ప్లస్ 2xy అంటే 9xy. మరి ఇప్పుడు లాగ్ ఇక్కడ 9ని మనం 3² రాయొచ్చు, 3² ఇంటూ xy. ఇప్పుడు లాగ్ m ఇంటూ n ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగ్ 3² ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఇక్కడ లాగ్ a పవర్ m అంటే ఇక్కడ m ఇంటూ లాగ్ a, అక్కడ m అంటే ఇక్కడ 2, m ఇంటూ లాగ్ a ఇక్కడ 3 ప్లస్ 2 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్